చెక్ బౌన్స్ కు సంబంధించిన విషయాలను తీవ్రంగా పరిగణించి ప్రభుత్వం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం 1881లో పెద్ద మార్పులు చేసింది. ఇవి ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చాయి. ఈ మార్పులు మోసాలను నిరోధించడం, చెల్లింపు వ్యవస్థను పారదర్శకంగా చేయడం, ఫిర్యాదులను త్వరగా పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ మార్పులు ప్రజలపై వాటి ప్రభావం గురించి తెలుసుకుందాం. కొత్త చట్టం ప్రకారం చెక్ బౌన్స్ కేసులో దోషికి ఇప్పుడు మునుపటి కంటే కఠినంగా శిక్ష ఉంటుంది. ఎన్ఐ చట్టంలోని సెక్షన్ 138 ప్రకారం చెక్ బౌన్స్ అయితే నిందితుడికి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష, చెక్కు మొత్తానికి 2 జరిమానా విధించవచ్చు. చెక్ బౌన్స్ కేసుల విచారణ కూడా గతంలో కంటే వేగంగా జరుగుతుంది. ఇలాంటి కేసులను త్వరగా పరిష్కరించడానికి ప్రభుత్వం డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థను అమలు చేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసులను విచారించిన తర్వాత నిర్ణయాలు కూడా త్వరగా తీసుకుంటున్నారు. గతంలో చెక్ బౌన్స్ అయిన నెలలోపు ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేయాల్సి ఉండేది. ఇప్పుడు దాని 3 నెలలకు పొడిగించారు. అంటే ఫిర్యాదుదారుడు తన పక్షాన్ని ప్రదర్శించడానికి ఎక్కువ సమయం లభిస్తుంది. దీంతో పాటు ఇప్పుడు చెక్ బౌన్స్ కు సంబంధించిన ఫిర్యాదులను ఆన్లైన్ లో చేయవచ్చు. డిజిటల్ ఆధారాలు కూడా గుర్తిస్తారు. దీనివల్ల ఫిర్యాదు చేయడం సులభం అవుతుంది. అన్ని బ్యాంకులకు ఒకే ప్రక్రియ అమలు చేస్తారు. అంటే చెక్ బౌన్స్ కేసు ఏ బ్యాంకుకు సంబంధించిందైనా అదే విధంగా చర్య తీసుకుంటారు. ఒక వ్యక్తి చెక్కు వరుసగా 3 సార్లు బౌన్స్ అయితే బ్యాంకు ఆ ఖాతాను కూడా స్తంభింపచేస్తుంది.